యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకున్నాం. 1 నుంచి 4 వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. నా ప్రియుని గురించి పాడెదను. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాణ్ణి గురించి పాడెదను. వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళన్నీ కూడా వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తూ ఉండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసుల యోధావారుల నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొను. 7వ వచనం ద్వారా 7వ వచనం ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన మంచిది. అందరు కూడా తలెత్తి తొలిపేటమైన చూసి కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడారు. క్రీస్తు పూర్వం 772 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవక్త ద్వారా దేవుడు రచించాడు 5వ అధ్యాయం. ఇది శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఏ తోట అమ్మా? నా వైపు ద్రాక్ష తోట. ఎటువంటి దానికి ద్రాక్ష తోట శ్రేష్టమైనదంటే స్వచ్ఛమైనది. దానిలో ఏ కల్తీ లేదు. ఇది చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది, మంచిదన్నమాట. ఈ తోట ఎవరిదంటే యేసయ్య. ఎవరిదమ్మా? తోట ఎవరిదంటే యేసయ్య. ప్రియుని గురించి సంఘం అని సోలమతి పాడుతుంది. నా ప్రియుని గురించి నేను పాడుతాను. అతనికి ఒక స్థలంలో ఎత్తైన కొండ మీద ఒక ద్రాక్ష తోట. ఆ తోట ఏ విధంగా ఏంటంటే దాన్ని బాగా దుబ్బడిది. ఏ భూమి అంటే సత్తు కలిగిన భూమి అంట. సయ్యి సరగిన భూమి కాదు, సవిటి భూమి కాదు, బురద భూమి కాదు, నల్ల భూమి కాదు, ఎర్ర భూమి కాదు, ఇసుక భూమి కాదు, కానీ అతి సత్తు కలిగిన మంచి భూమి అంట. ఆ భూమిని ఏంటంట త్రవ్వేడంట. ఆ యజమాని త్రవ్వి దానిలో ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయేమో అవన్నీ కూడా రాళ్ళు తీసి పారవేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి. ఏ తీగలు అంటాయి? కల్తీ అని అన్నమాట. ఈనాడు చక్కగా ఈ శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని నాటించాడు, బురుజు కట్టాడు, ద్రాక్ష తొట్టి తొలిపించాడు. అది మంచి శ్రేష్టంగా పాకింది. ఆ పొలమంతా బాగా పాకింది. మంచిగా ఆ కాయలు కాసింది. గుత్తులుగా విస్తారం కాయలు కాసింది. కాయలు చూసి సంతోషపడ్డంటే ఎవరు? యజమానుడు కాయలు చూసి నేను కష్టపడ్డందుకు మంచి కాయలు కాసింది చెప్పి ఆనందం పట్టలేక ఒక కాయ కోసుకుని నోటి పెట్టుకున్నాడు. కాయ కోసుకుని నోటి పెట్టుకుంటే ఏమైపోయింది? ఆరు ద్రాక్ష అయిపోయింది. అంటే చేదు, కట్టికి చేదు అయిపోయిందంట.
ఆ కటి చేదైనప్పుడు ఆయన బాధపడి దుఃఖపడి ఏడుస్తూ ఇశ్రాయేలుని పిలిచాడు, యోధా మనుషులను పిలిచాడు. ఇప్పుడు నేను ఈ ద్రాక్ష తోటకి నేనేం చేయాలి, ఏం చేయాలి? నేనేం సయ్యసారమైన భూమిలో పాతలేదు, సత్తుగల భూమిలో సత్తుగల భూమిని కూడా తొవ్వే, రాళ్ళు ఏరే, శ్రేష్టమైన దేగలు వేసా, ఎరువు వేసా, నీరు పోసా, తొట్టి కట్టించా, బుర్జు కట్టించా, కాయిస్తారని పండింది. కానీ అది చేదైపోయింది. దాన్ని ఏం చేయాలి? అసలు ఎందుకు ఇది కారు ద్రాక్ష కాసింది? ఇది ఎందుకు కారు ద్రాక్ష కాసింది? విన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మనసు ఎక్కడికి వెళ్ళదు, వెళ్తే చెప్పలేము. కనుక కారు ద్రాక్ష కాయడానికి కారణం, కారు ద్రాక్ష కాయడానికి కారణం. దీన్ని కొంచెం మనం ఆలోచిస్తాం. సత్తుగల భూమి వాస్తవమే, తొవ్వి రాళ్ల నేరి మాట కూడా వాస్తవం, శ్రేష్టమైన తీగలు నాటిన మాట కూడా వాస్తవం. కాయను కాసింది, కానీ దాని గురించి చరిత్రలో చెప్పిన మాట ఏంటంటే, దాని వేరంట ఒక రాతికి తగిలి అక్కడ నుంచి దాన్ని ఆ ఏరు మారిపోయింది. ఆ ఏరు మారిపోయి తీపిదనం రాకుండా చేదు వచ్చింది. ఇది రావడానికి కారణం ఏంటి? ఈ ద్రాక్ష తోట కారైపోవటానికి కారణం ఏంటంటే ఏరు మంచిది కాదు. సోదరు చెప్పండి, మా ఏరేంటి? ఏరంటే కుటుంబంలో భార్య భర్తలు ఏరు పట్టడం కాదు, కుటుంబాల్లో బిడ్డలు ఏరైపోవటం కాదు, లేకపోతే ఇంకో ఏరు కాదు. ఏరు అంటే చెట్టు వేరు. చెట్టుకి ఏముంది అమ్మ? ఏరుంటేనే చెట్టు పెరిగింది, ఏరుంటే చెట్టు ఫలించింది. ఆ వేరు ఎక్కడ చెప్పండి, భూమిలో ఉంది. అవునా? ఎక్కడ చెట్టు వేరు భూమిలో ఉంది. భూమిలో ఏరు మనకు కనపడదు, కానీ చెట్టు మనకి కనపడదు. అదే చెట్టు మనకి కనపడదు, ఏరు కనపడదు, చెట్టు కనపడదు. చెట్టు మీద పూత కాయ కనపడదు, కానీ ఏరు కనపడదు. ఏరు కనపడదు కనుక ఈ కనపడిన వేరు గురించి నేను 5 వేర్లు ఉన్నాయి. ప్రభు చిత్రం తప్ప వేరో మీకు చెప్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు ఆన్లైన్ ప్రార్థనకు వస్తే తప్పనిసరిగా ఏర్లన్నీ పూర్తి చేస్తారు. స్తోత్రం చెప్పండి. అసలు సత్తుగల భూమి అనగా సత్తుగల సంఘం, సత్తుగల సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షలు అంటే మనమే శ్రేష్టమైన వారు. మనవారు చెప్పండి, శ్రేష్టమైన వారు అని భక్తులు అంటాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావం అని దానిలో పాట అంటాడు. భూమి ఆకాశములు సృజించినప్పుడు, సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు, భూమి ఆకాశములు సృజించినప్పుడు, సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, సృష్టికర్త నీవే, సర్వశక్తి నీవే, సృష్టికర్త నీవే, సర్వశక్తి నీవే, జగములో నిన్ను చేరి ప్రస్తుతించగా, జగములు నిన్ను చేరి ప్రస్తుతించగా, నాకు కాదు యెహోవా, నాకు కాదు, ప్రభావము చెల్లుగాక. హల్లెలూయా. ద్రాక్ష తీగలు మనమే. శ్రేష్టమైన మానవుడు మనం. శ్రేష్టమైన తీగలంటే శ్రేష్టమైన మానవుడుగా దేవుడు మనల్ని సృష్టించాడు. శ్రేష్టమైన మానవుడు సత్తుగల భూమిలో ఆయన నాటించి ఎరువేసి నీరు పోసి చేస్తే, ఈ శ్రేష్టమైన మానవ జీవితం ఏంటంటే చేదు ద్రాక్షాలు. కారణం ఏంటంటే ఏరు మంచిది కాదు.
అమ్మా అయ్యా మనం పైకి ఎక్కడున్నాము, మంచోళం వాటి చెట్టు మనమే. ఏది ఉందంటే అంతరంగంలో ఉంది. అది గుర్తుపెట్టుకుని ఎక్కడ ఉంది? ఏరు అంతరంగంలో ఉంది. అంతరంగం అంటే హృదయం. హృదయంలో అంతరంగం ఉంది. అంతరంగంలో ఉన్నది మనకి ఎవరికి నీ కనపడదు, నాకు కనపడదు, ఎవరికి కనపడదు. అంతరంగంలో ఉంది. అందుకే భక్తులు అంటాడు, అంతరంగమున ఆలోచనలు నాశనకరమైన వేదన. అంతరంగమున ఆలోచనలు నాశనకరమైన వేదన. మోసపోతిని దోషినైతిని, మోసపోతిని దోషినైతిని, దాసుని చేకొని శుద్ధీకరించు, దాసుని చేకొని శుద్ధీకరించు. చూడకను లేకుమా దేవా. హల్లెలూయా. అంతరంగం అన్నమాట. అంతరంగంలో ఏముంటాయి అంట? ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఉంటాయి. ఏమంటే చెప్పండి, పైకి చెట్టు బాగా కనపడదు, పైకి వాక్యం విన్నట్టు ఉంటారు, పైకి పాటలు బాగానే పాడతారు, పైకి బాగానే ప్రార్థన చేస్తారు, పైకి భక్తులుగా కనపడతారు. కానీ అంతరంగం అనేది మంచిది. అందుకే సత్తుగల భూమి, శ్రేష్టమైన మానవుడు కాయలు కాసాడు కానీ ఆరైపోయాడు. కారణం ఏంటంటే చేదైపోయింది. అంటే ఈ చేదైన వేరు మనలో ఉన్నది. వేరు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎబ్రీ రాసిన 12వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదవండి. 14 నుండి 16 వరకు. అందరితో మీరు సమాధానం పరిశుద్ధతయు కలిగి ఉంటకు ఏదంట? మనం విశ్వాసమైన మనం అందరితో ఎట్లుండాలంట? సమాధానంగా ఉండటానికి కలిగి ఉంటకు ప్రయత్నం చేయాలి. మనం అంటే పలకలను కూడా కార్యత్వానికి ఏదో విధంగా ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? వాళ్ళు మన భార్యలు, మన భార్యలని మన భార్యకి కాదు కానీ వాళ్ళు భార్య పోయినా వాళ్ళ భార్యతానికి ఏదో విధంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి అమ్మ బాగుండవా ఏంటన్నా 2 రోజులు మనకు కనపడలేదని ఏదో విధంగా మనం ఆరగించాలన్నమాట. అందుకని అన్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. గమనించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. అమ్మా మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా చూడండి, ఇక్కడ తప్పిపోవునేమోనంటే దేవుని కృప మీరు పొందుకోకుండా తప్పిపోతారేమోనని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని చూడండి, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని చెబుతున్న మాట. అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని బలపరుస్తున్నాడు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం కొరకు ఏడుస్తున్నాడు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘంలో బిడ్డలు అందరూ పైకి బాగా ఉన్నారు కానీ వాళ్ళు ఏ విధంగా చేదే కానీ తీపి ఏ విధంగా చేదుంది కానీ తీపి, పైకి అందరూ బాగా ఉంటారు. అందుకైనా బాధపడుతుంటాడు. ఒక పూట పూర్తి కోసం తన జ్యేష్ఠత హక్కు అమ్ముకున్న భ్రష్టుడై వ్యభిచారైన యేసు వంటి వాడు మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత వచ్చి కన్నీళ్ళు విడిచాడు కానీ అతనికి దీవెన కలగలేదండి. తర్వాత వచ్చాడు, కన్నీళ్ళుగా వచ్చాడు, ఒక్కరావు కూడా దీవెన విస్తరించబడంట. అక్కడ అంటాడు పౌలు, విస్తరించబడేను. ఏమైందంట? కన్నీళ్ళు విడి చదువు.
హస్తదం పొందగోరి కన్నీళ్ళు విడుచు ఎంత వెతికినాను దొరకక అంటే నీవు అసలు పైకి రావని పంపించేసంట దేవుడు. సోదరం చెప్పండి. యేసేపు చెప్పండి, ప్రార్థనాపరుడు కొడుకు. ఎవరు యేసేపు? ఎవరు కొడుకు? ఎవరు కొడుకు చెప్పండి? యేసేపు. ఇసాకు ఎవరు చెప్పండి? ఆయన కంటిన్యూగా డైలీ మొదటి క్షామున సాయంకాల సమయంలో పొలానికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తి ఇస్సాకు విధేయుడు. అటువంటి కడుపు అతని గర్భాన పుట్టినవాడు యేసేపు. అతను రావాలి చేస్తారు భక్తి చెప్పండి. దాన్ని ఒకటంటే పైకి బాగున్నాడు, వేటగాడు, సింహాలని వేటగలిగిన వాడు, మంచి గొప్ప ప్రవీణుడు. అటువంటి వ్యక్తి మనసులో ఏముందంట? పైకి భాగం లోనే ఉంది చేదు. ఆ చేదు వల్ల అతను విస్తరించబడ్డాడు. ఈనాడు కూడా జనం పైకి విశ్వాసం బాగున్నారు కానీ లోన చేదు బాటలేదు. చేదు అనేది మనలో ఉంది. అందుకే మన కాయలు ఆత్మఫలం కాయలు కాదు. ఏ కాయలు? చేదు కాయలు. కొంత చెప్పండి. చేదు కాయలు ఉన్నాయి, చేదు కాయలు. అందుకే అక్కడ పౌలు గారు ఏడుస్తున్నాడు వారి గురించి, సంఘాన్ని గురించి. ఈనాడు కూడా దేవుని చేత అభిషేకించబడిన సేవకులు కూడా సంఘం గురించి ఏడ్చేవాడు పోయి మంది మీరంటారా? కొంతమంది అయితే ఉండరు. ఎందుకంటే వారు 5 సంవత్సరాల జీతగాళ్ళు కనుక చాలా చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ జీతగాళ్ళే కనుక. కొంతమంది కల్పనా కథలు చెప్పి ఏదో విధంగా మనుషులను రాబెట్టుకుని వాటి దగ్గర లబ్ధి పొందడానికి చూసేవాళ్ళే కానీ వాళ్ళ వరకు పేరు వర్షం పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. ఈ కడవ దినాల్లో ఒకవేళ మనము కూడా సత్తుగల స్వాటే ఉన్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, కానీ మనలో చేదుందా అనే దాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ఇప్పుడు సమృద్ధి కలిగిందంటే ఎవరు? నయోమి సమృద్ధి కలిగిందంట. సమృద్ధి కలిగింది. మోయాబు దేశం వెళ్ళకూడదు కదా. భర్త వెళ్దాం అన్నాడు. ఏమని చెప్పాలి భర్తకి? భార్య చెప్పండి, జ్ఞానవంతులుగా. నయోమి జ్ఞానవంతురాలు. జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకోవాలి. ఏం చెప్పాలి ఇప్పుడు భర్తకి? అయ్యా మనకు సమృద్ధి ఉంది, వాళ్ళు లేనోడు కనుక పేదవాడిని వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళాలి చెప్పాలి లేదా? చెప్పకుండా భర్తతో పాటు ఏకీమించిందంటే చెప్పండి, ఏకీమించింది. బిడ్డలు తీసుకెళ్ళింది, మోయాబు దేశం వెళ్ళింది. 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉంది. భర్తను పోగొట్టుకోండి, బిడ్డలను పోగొట్టుకోండి, రిక్తురాలుగా మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చేయమంటుంది ప్రజలతో. అందరూ ఏమన్నా నయోం వచ్చింది అని అందరూ సంతోషపడుతున్నారు. అప్పుడు ఏమంటుంది? నన్ను నయోం అని మీరు పిలవద్దు, నన్ను మారని పిలవాలి. ఎందుకని మారగా పిలవాలి అంటే నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలుగా చేసుకొచ్చాడు. దేవుడు నన్ను రిక్తురాలుగా అంటే నన్ను ఒంటరిదాన్ని చేశాడు, నా భర్తను లేకుండా చేశాడు, నా బిడ్డలు లేకుండా చేశాడు, నన్ను ఒంటరిదాన్ని చేశాడు. అంటే దేవుడు వెళ్ళమన్నాడు. నీ నోటి సాక్షి చెబుతున్నావుగా, నేను సమృద్ధి గల దాన్ని వెళ్తుంది, ఇప్పుడు నేను రిక్తురాలుగా. అంటే నీవు జ్ఞానవంతురాలుగా మూర్ఖురాలుగా? మూర్ఖు. చేదుందాంలో అంటే ధనాపేక్షను చేద్దాంలో దానికోసం పరిగెత్తింది. ఉన్నదాంతో తృప్తిపడమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఉన్నదాంతో నీ కలిగిన దాన్ని తృప్తిపడమన్నాడు కానీ రోజులతో తృప్తి గురించి. కనుక ఈమె తృప్తి లేకపోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు. చేదు జీవితంగా మారిపోయింది. అదే జీవితం యేసేపులో కూడా అదే జీవితం, చేదు జీవితం. ఈనాడు పైకి ప్రజలు బాగున్నారు కానీ నోటి మాటల్లో చేదు, సూపులో చేదు, నడవడిలో చేదు. అందుకే ప్రసంగ గ్రంథం మాట్లాడతాడు, చదవండి. ప్రసంగ గ్రంథం 7 అధ్యాయం 29వ చదవమ్మా. ప్రసంగ గ్రంథము 7 అధ్యాయం 29వ వచనం. ఇక్కడ ప్రసంగ గ్రంథంలో భక్తుడైన సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రాసిన గ్రంథం ఇది. వృద్ధాప్యం రాసి అంటాడు, ఒకటి మాత్రము నేను కనుగొన్నా, ఏమనగా దేవుడు
నరులను యథార్థవంతులుగా అమ్మ అయినండి. ఇక్కడ చక్కగా ఈ మాట అర్థం చేసుకోండి. సొలొమోను అన్నిట్లో పాడైపోయాడు, అన్నిట్లో చెడిపోయాడు. కానీ ఉత్తరానికి వచ్చిన అన్నాడు ఏమండి, ఎగిరేటప్పుడు బలం ఉన్నప్పుడు ఎగురుతారు, లెక్క చేయరు. బలం తగ్గినాక ఎవరైనా బలం తగ్గినాక అమ్మ నాయన అంతకుముందు అరే పరి అంటారు, అంటారా అరా పరి అంటారు. సాయంత్రం పడిపోయి ముసలం వచ్చి జాగ్రత్త అయ్యా అమ్మ బాబా అంటారు. ఎందుకని మన పని అయిపోయింది, మనం పరిగెత్తలేము, మనం ఏం చేయలేము. అందుకే ఇక్కడ సొలొమోను ఉద్ధరణ కృష్ణకి అంటాడు, అన్ని చూసిన వాడు ఏమన్నాడు, ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను. ఏంటది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఇది విధమైన తంత్రాలు కల్పించుకుని దేవుడు నరులే కానీ దేవుడు మాత్రం కల్పించి. దేవుడు ఎక్కడ పుట్టించాడు? మనని యథార్థవంతులుగా పుట్టించాడట. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మన యథార్థంగా పుట్టించాడు, శ్రేష్టమైన వారిగా చేశాడు. కానీ మనమే మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ మనం పెట్టుకుని ఇది విధమైన తంత్రాలు పెట్టుకుని చదవం కల్పించుకొని ఇప్పుడు మనమే కల్పించుకోవాలి. అవునా కాదా? ఫస్ట్ గారు దైవజనుడు నిలబడ్డాడు కానీ మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ కొంతమంది రకరకాలుగా భావించుకుంటారు. లేరు కదా, భాస్కర్ నా గురించి చెప్తున్నాడు, లేదా నాకు వాళ్ళు చెప్తున్నాడు, నేను చెడు చెప్తున్నాను, అది చెప్తున్నాను అనుకునేవాడు లేరు కదా. కానీ భాస్కర్ కాదు, నిలబట్ట మనకి పసిపిల్లలు నిలబెట్టి మాట్లాడతాడు దేవుడు. ఆయన వాక్ తాగాలనుకుంటే పసిపెట్టినట్టు కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఈనాడు ఈ విధమైన తంత్రాలతో కల్పించుకొని వాక్యాలు బోధించే సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా కల్పి. అందుకే వీళ్ళందరూ ఎవరంట, చేదైన వేరు. ఈ ద్రాక్ష చెట్టు కారవటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఈ వేరు ఎక్కడైపోయిందంట, చేదుగా మారిపోయిందంట. ఏరు ఎక్కడ నుంచి చెప్పాను? అది భూమిలో ఉంటుంది, చెట్టు పైన. ఇప్పుడు మనం ఎవరివి? చెట్టు మనమే. ఏరాడు ఉంది, హృదయంలో ఉన్నది, లోపల ఉంది. ఈ లోపల ఉన్నది ఇక్కడ కనపడదు, ఎక్కడో కనపడదు. సోదరు కనపడదా? కనపడితే కనపడదా? హల్లెలూయా. అందుకే అన్నాడు, అగ్నియే నాలుక నా శరీరమున మరణకరమగు విషము నిండినది. అగ్నియే నాలుక నా శరీరమున మరణకరమగు విషము నిండినది. చేదు మాటలు నాదు నోటిని, చేదు మాటలు నాదు నోటిని, జీవధారల ఊటగదేయు, జీవధారల ఊటగదేయు, నిన్ను చూడ కనులీయుమా, తేరా నిన్ను పాడసుమా. హల్లెలూయా. చేదు మాటలు, ఒకళ్ళ నోటికి వచ్చే మాటలు చేదు అన్నమాట. చేదు నోటి పెట్టుకుంటే ఏమంటాం? నువ్వు చెప్తావా? వాళ్ళు మాట్లాడుతుంటే ఎదర మనిషి అంటుంది మొట్టమొదటిది ఆ ద్రాక్ష, ఆ శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు చేదవడానికి కారణం ఏంటంటే ఏరు చేదైపోయింది. రెండో మాట కూడా టైం ఉంది కనుక ఇంకో 10 నిమిషాలు ఉంది. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఒక ధర్మశాస్త్రము, సైన్యములకు అధిపతి చూడండి, అది యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క గమనించండి, పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరిస్తారు. కాబట్టి
అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు ఎండిన గడ్డిలో మంటలు భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోయేను. చెప్పండి, ఈ రెండో ఏరు అంటే అది కార్దర్శన కాటన్ అంటే ఏరేమైపోయింది, కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి నీరు ఎట్లా వాసన వచ్చిందమ్మా? మంచి వాసన వచ్చిందా, క్రూడ్ వాసన వచ్చింది ఏమా? నేను ఇప్పుడు మన ఇంట్లో కాయలు తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాం, వంకాయలు కానీ టమాటాలు కానీ లేదా తినే యాపిల్స్ కాయ కానీ అమ్మా, లేకపోతే దానిమ్మకాయలు తెచ్చుకున్నాం. అవి నిలబడితే ఏమైపోతుంది, కుళ్ళిపోతాయి కదా. అవి వాసన చూసినా క్రూడ్ వాసన వచ్చింది, తింటామా? ఇప్పుడు ఏదేమైపోయింది, కుళ్ళిపోయింది. కారణం ఏంటి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు లెక్క చేయలేదు, దేవుని వాక్యాన్ని వారు తృణీకరించిరి. ఏమని చెప్పండి? నిర్లక్ష్యము. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని గ్రంథము, పరిశుద్ధ వాక్ అంటే ఈ ధర్మశాస్త్రం ఉన్న వాక్కులను తృణీకరిస్తారంట. చేస్తారని చెప్పండి, తృణీకరిస్తారు. ఇటువంటి వారు ఏమిటంటే కుళ్ళిపోయిన ఏరు. స్వతం చెప్పండి, ఏరు ఎట్టాడు చెప్పండి? కుళ్ళిపోయింది. కుళ్ళు ఒక మనిషిలో కుళ్ళు, ఒక మనిషిలో కుట్ర ఉండదా? పైకి బాగా ఉంటారు, లోపల కుళ్ళు కుట్రతో జీవిస్తారు. చాలా మంది విశ్వాసం కుట్రతో జీవిస్తారు. ఆ కుట్ర ఉండకూడదు. ఇది కుళ్ళిపోయినారు. ఏ చెప్పండి, ఇది కుళ్ళిపోయినారు. తృణీకరించారు దేవుని వాక్యాలు, తృణీకరించి కుళ్ళిపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వారు వెళ్ళలేదు. దేవుని పాపం వచ్చే విషయము నేను చెబుతాను. దీనవృత్తాంతం 2వ గ్రంథంలో దేవుడి పాపం వచ్చిందంట. ఆ పాపాన్ని మీకు చూపిస్తాను. ఎందుకు పాపం వచ్చిందో మీకు చెబుతాను. దీనవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం, 2వ దిన గ్రంథం 1వ అధ్యాయం చూడమ్మా. 1వ అధ్యాయం దీనవృత్తాంతం 2వ గ్రంథము 1వ అధ్యాయము అంటే 36వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ చూడండి, వారు పితరులు వారు దేవుడిని 15 చదువుతున్నావమ్మా? 15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చిన. దూతలంటే సేవకులు. ఆయన పెందలకాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూత అంటే దేవుని సేవకుడు జగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎవరి కోపం అంటే ఇది? నివారింప శక్య కోపం వచ్చింది ఎవరికి? దేవుని. ఎందుకు? మీరు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం పెట్టారు, దేవుని ప్రవక్తలు హింసించారు, దేవుని వాక్యాన్ని వీళ్ళు తృణీకరించారు. అందుకే ఈ వేరు కుళ్ళిపోయింది. పైకి బాగా అంటారు, లోపల చెప్పేవలే బాగా మాకు తెలుసులే వాక్యాలు అందులో కూడా ఉండాలి. లోపల కుళ్ళు కుట్రలు ఉంటాయి కొంతమందిలో, పైకి బాగా ఉంటారు, కుళ్ళు కుట్రలు ఏమండి? ఇప్పుడు సౌలు మీద ఎంత ఉందండి కుళ్ళు? దావీదు మీద సౌలుకి ఎంత కుళ్ళు ఉంది? ఎంత కుళ్ళు ఉన్నట్టే కదా అతని జీవితం ఏమైపోయింది? ఆఖరికి సర్వనాశనం అయిపోయింది. కుటుంబంలో ఒక్కడు కూడా లేకుండా అందరిని చంపేసట్టు. కనుక ప్రభునందు ప్రియమని దేవుడు, ఇది కుళ్ళిపోయిందంటే వాక్యాన్ని వాటి నిర్లక్ష్యం పెట్టుకోవాలి. ఈనాడు కూడా చాలా మంది వాక్యానికి రాట్లా, సమయం గడిచిన మందిరానికి వస్తే చదువుకుని వస్తారు కొంతమంది, వాక్యం కొంతమంది, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయట్లేదు కొంతమంది, ఆ వాక్యం సరిగా జీవించలేదు కొంతమంది. ఏమండి? కొంతమంది అంటే వాక్యం ఎంతసేపు చెప్పాలంటారు. అసలు వాక్యమే సంపద కానీ, వాక్యమే సంపద కానీ, మనకు టైం లేదని నేను కృతంగా చెప్తున్నా కానీ
దేవుని వాక్యం చెప్పినాలు మీరు ఇన్నంత కాలం 2 గంటలు చెప్పాను లేదా? నేను బయటికి వెళ్తే దేవుడు నన్ను వాళ్ళు ఇచ్చేస్తారు, పూర్తి సమయం ఇచ్చేస్తారు. ఎవరికెవరు 2 గంటలైనా దేవుని వాక్యం చూస్తే అట్టాగే ఉంటారు. ఎందుకంటే దేవుడు మాట వినేవాళ్ళకి అది ఆశీర్వాదం, విన్నవాళ్ళకి అది పిల్లుతో సమానం అన్నమాట. అందుకే ఆ ఏడు కుళ్ళిపోయింది కనుక దేవుని కోపం అంట ఎంత వచ్చిందంట, నివారింపశక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. జాగ్రత్త, వాక్యాన్ని తృణీకరించొద్దు. మనుషులు తృణీకరించు బాధ లేదు, కానీ వాక్యాన్ని మాత్రం తృణీకరించవద్దు. వాక్యాన్ని ఒక్క మాటని హృదయంలో పడితే ఆ వాక్యం రక్షిస్తుంది, ఆ వాక్యంను బలపరుస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. నిర్గమాకాండం చూడండి 22:21 ఆయన పాపం 2వ చోట వచ్చిన పాపం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 23 అమ్మా నాన్న 23:21 ఎక్కడ ఉండాలంట మనము? ఏం సెలెక్ట్ ఉండాలి? వచ్చినాక జాగ్రత్తగా ఉండాలంట దేవుని సన్నిధిలో. ఆయన మాట జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము తర్వాత ఆయన కోపము, అది ఆయన కోపము రేపకూడదు. ఆయన సన్నిధికి వచ్చిన మనట జాగ్రత్తగా ఉండి ఆయన వాక్యాన్ని మన ఎదుట వినాలి వద్దా? వినరు కొంతమంది, నాకు తెలుసు, వినరు కొంతమంది, వాక్యం వినరు కొంతమంది. నువ్వు వాక్యం వినకపోయినా, నువ్వు వాక్యాన్ని తృణీకరించినా, నువ్వు ఎవరు తృణీకరిస్తున్నావు అంటే దేవుని. అప్పుడు దేవుని కోపం ఏంటంట, నివారింపచగనంత కోపము మన మీదకి వచ్చేసి ఆ కోపం వల్లే ఇశ్రాయేలు ప్రజలు అగ్నిలో కాలిపోయారు. అరణ్యంలో రాలిపోయినట్టుగా రాలిపోయారు, లక్షల మంది రాలిపోయారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. శ్రీమంతి దేవుని బిడ్డలారా, వాక్యానికి నిర్లక్ష్యం చేయకూడదు. వృధాలు అనుకుంటారు, మందిరం సరిగా రావట్లేదు. నేను దండం పెట్టి చెబుతున్నాను, కడప దినాలు ఉన్నా 6 రోజులు ఇంటికాడ పని చేసుకుంటున్నా, 7-8 నువ్వు దేవుని రోజు అని నువ్వు ఈ రోజు నేను ఊరు వెళ్తున్నాను, లేకపోతే ఫంక్షన్కి వెళ్తున్నాను, నువ్వు కూడా పని కాడరా, దేవుడిని ఎంత ఆశ్రయిస్తాడు. నీ ఇష్టానుసారంగా వస్తుంది, అది కర్మం క్రమం. నువ్వు కరెక్ట్గా రావాలి. దేవుని 10 గంటలు మనం నియమించుకున్నాం అనుకో, 9:55 కల్లా మందిరంలో ఉంటాను కాదు. అలా ఉండు. ఈ సంవత్సరం దేవుడిని నేను ఆశ్రయించుకోతాడు. హల్లెలూయా. ఎందుకని ఈ కారైపోయిన కారణం ఏంటి చెప్పండి? ఏరు ఉండిపోయి, మొట్టమొదటి ఏరు చేదైపోయింది, 2వ ఏరు మనలో చేదున్నా, మనలో పుల్లున్నా మనము ఆయనకి ఫలించే వారిగా ఉంటాము. ఇక 3 ఏళ్ళలోనే ప్రభు చెప్పిన కోసం ప్రార్థన చేసుకుంటాం. మనం మన ఆచారాలు కదా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొట్టమొదటి నుంచి 7 వచనాలు చదువుకున్నాం. అక్కడ వాక్యాన్ని బట్టి 2 ఏళ్ళు తెలుసుకున్నారు. ఇలా 3వ ఏరు మనం నేర్చుకున్నాం. మొదటి ఏరు ఏదంటే ఏబి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. 2వ ఏరు ఏదంటే యెషయా గ్రంథమే 37వ అధ్యాయం 31 వచనం. ఆ 2 వచనాలు చెప్పుకున్నాము. ఆ 2 చేదైన వేర్లన్నీ వాటి గురించి చెప్పుకున్నాం. ఇలా 3వ ఏరు చేదైన వేరులో మొట్టమొదటి ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాము? ఏశావుని జ్ఞాపకం. అదే కదా, ఆయనేగా చేదైన వేరు ఏశావు. 2వది కుళ్ళిపోయిన నీరు ఉంటే సౌలు జీవితం అంతా కుళ్ళు కుట్ర ఉండమంటేగా. ఆయన సంపాదనుకున్నాడు, ఆయన ఆఖరికి అదే అన్నమాట. ఇప్పుడు 3వ ఏ విధంగా హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16 వచనం చదువుతున్నాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16 వచనం చదువుతున్నాం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కన్నను, వారి గర్భనిధుల నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. వారు నా దేవుని మాటలు
ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించారు. వారు దేశము విడిచి తిరుగుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దైవ నాయన, ఈ పాదాలు వందనాలు స్తోత్రాలయ్యా. గత మాకు 2 వేల గురించి చెప్పేవి నాయన. ఈరోజు 3వ వేల గురించి నేర్చుకోబోతున్నాము. మాకు నేర్పండి అయ్యా. మీరు మాకు నేర్చుకున్న దాన్ని భద్రం చేసుకుని జాగ్రత్త పడ్డానికి కృప దయచేయండి నాయన. అయ్యా, రావాల్సిన ఇంకా ఉన్నవారిని నడిపించండి. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించాలి. నేను అల్పుడను, అయోగుడను, బాలికను, మట్టి దుమ్ముదూరు లాంటి వాడిని తిప్పుమాలని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను కాల్చు నాయన. నా పెదవులు, నా నాలుక, నా నోటిని కాల్చి అగ్ని లాంటి నీ మాటల ద్వారా మేమందరం కూడా నాయన ఆత్మీయంలో బలపడటానికి మాతో మాట్లాడడం, ఇదే బోధించడం యేసయ్య నామముకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ మనము ఓషియా గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ ఓషియా ఎవరి గురించి మాట్లాడతానంటే ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాం. ఎఫ్రాయిం ఎవరి కుమారుడు చెప్పండి? ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? ఎఫ్రాయిం ఎవరి కుమారుడు? యేసేపు కుమారుడు. మొట్టమొదటి వాడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిం. ఇద్దరు పేర్లు పెట్టాడు. ఎవరంటే ఎవరు పెట్టారు? యేసేపు గారు ఐగుప్తులు ఉన్నారు. ఆ పరురాజు అశ్వనితుల యొక్క యాజకుడి కుమార్తె అశ్వనితను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఆ అశ్వనితులను యేసేపు పెట్టాడు. మనష్షే అంటే నా సమస్త బాధల నుండి దేవుడు నన్ను విడిపించేయడని మనష్షే అని పేరు పెట్టాడు పెద్దోడు. రెండోది ఎఫ్రాయిం, దేవుడు నన్ను ఈ రాజ్యంలో నన్ను అభివృద్ధి పరిచాడని చెప్పి అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అనగా భరించగాదు, అభివృద్ధి. ఫలించకము యేసేపు. మీకు చూపిస్తాను, మీకు అర్థమైంది. చూడండి ఒక మాట. ఆది కాండము 41 అధ్యాయం 50 వచ్చింది చదవండి. 41 అధ్యాయం. కరువు సంవత్సరం రాకముందు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసెనతు అతనికి వారిని కని. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. మనష్షే అనగా పుట్టినోట్లో మరుచుట. తర్వాత అప్పుడు అని పేరు పెట్టాను. తరువాత నాకు తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచని చెప్పి రెండవ వాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఐగుప్తు
చాలు. అప్రాయం అన్న చోట 200 పుట్టినోట్లు అభివృద్ధి అదనమాట. కనుక దేవుని వాక్యంలో ఇప్పుడు ఎఫ్రాయిం గురించి ప్రవక్త అయిన హోషేయ మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన హోషేయ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు. మరి యోసేపు కుమారుడు ఎఫ్రాయిము మీద కుడి చేయి పెట్టాడు, మనష్షే మీద ఎడమ చేయి పెట్టి దీవించింది ఎవరు? యాకోబు. తండ్రి అట్లా కాదు, ఈడు పెద్దవాడు, ఈడు చిన్నోడే చెప్పాడు. నాకు ఆ సంగతి తెలుసు అని చెప్పి ఎఫ్రాయిం మీదే కుడి చేయి పెట్టాడు, మనష్షే మీద ఎడమ చేయి పెట్టి దీవించాడు. ఇప్పుడు ఎఫ్రాయిము అభివృద్ధి పొందిన వాడు, విస్తరించిన వాడు. అటువంటి ఎఫ్రాయిము ఇప్పుడు ఏమైపోడంట? మొత్తపడింది, వారి ఏరు ఎండిపోయెను. ఈ ఎఫ్రాయిము ఏరు ఎండిపోవడానికి కారణం ఏంటి? ఎఫ్రాయిము ఫలించేడు వాడు, అంటే అభివృద్ధి పొందిన వాడు కదా. తారుదేవి అన్న ఫలించడం అనేది అంటే డబ్బాలని ఉంటారు. అసలు వాక్యం అక్కడ ఏమన్నా అభివృద్ధి, ఫలం కూడా ఉంది, ఫలం కూడా ఉంది. కనుక మనం దేని ఆలోచించాలంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే అన్నింటిలో ఫలించు, ఫలాలు అన్నింటిలో ఫలించు, కరెక్టేనా? అయితే ఎఫ్రాయిము ఇప్పుడు ఎందుకు ఎండిపోయాడు? అతను వేరు ఎందుకు ఎండిపోయింది? వారు ఫలమియ్యరు అన్నాడు. ఫలం కూడా అక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా ఫలమియ్యరు. వారి పిల్లలు కనెను, వారి గర్భం నుండి వచ్చు సొత్తు నేను ఏం చేస్తానంట? ఎందుకు చేస్తాడు ఆయన? ఎంత భయంకరమైన మాట అంటున్నాడు దేవుడు. వారు నా దేవుని మాటలు ఆలకింపలే కనుక ఆయన వారిని విసర్జించెను అన్నాడు. ఎందుకు విసర్జించాడు? ఎందుకు ఆయన సంతానం నాశనం చేస్తున్నాడు? ఎందుకు ఆ వేరు ఎండిపోవడానికి కారణం ఏంటంటే అతను కూడా ఒకప్పుడు శ్రేష్టమైన వాడే, అతను కూడా మంచివాడు. అలా ఎండిపోవడానికి కారణం ఏంటో ఒక మాట మీకు బైబిల్లోనే మనం చూద్దాం. చూడండి, అదే అధ్యాయం, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. ఎఫ్రాయిము ఎవరో త్రిప్పవేయని. చూడండి, ఇప్పుడు 9వ వచనం కూడా చూడండి. అన్యజనులు అతని బలమును మింగివేసిన, అది అతనికి తెలియక చూడండి చాలు. ఇప్పుడు ఎఫ్రాయిం ఎందుకు ఎండిపోయాడంటే అన్యజనులతో సహవాసము చేశాడు. మనము అన్యజనులతో సహవాసం చేయలేనప్పుడు ఆయన మన వైపు తిప్పే లెక్క అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ తిప్పలేని పరిస్థితులు వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళేమా వాళ్ళు ఇన్ని తిప్పేస్తారు. ఇప్పుడు ఎఫ్రాయిం అంతా భక్తుని కుమారుడు కదా. యోసేపు కడుపును పుట్టినవాడు ఎఫ్రాయిం. తాత దీవులు ఉన్నాయి, తండ్రి దీవులు ఉన్నాయి, మరి దేవుని దీవులు కూడా ఉన్నాయి. అటువంటి వాడు ఏమిటంటే దేవుని మాటలు అతనేసినట్ట ఆలకించలేదట. ఆలకించకపోవటం వల్ల కారణం ఏంటంటే అన్ని జనులు సహవాసం చేశాడు. అన్ని జనుల్లో ఏమంటే చెప్పండి, అన్ని జనులు ఏముంది? అన్ని జనులు అన్నీ ఉంటాయి. అన్ని జనులు అంటే గ్రహార్థనే కాదు, విగ్రహార్థనే కాదు, అన్ని రకాలుగా పాపాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళలో కలిసి ఎందుకంటే మరి అది దేవునికి ఇష్టమైంది. అన్ని జనులు సహవాసం చేద్దన్నాడు, అన్ని జనులు పిల్లలు చేసుకోవద్దన్నాడు, అన్ని జనులతో ఉండొద్దన్నాడు, వారితో సహవాసం కూడా చేసేగా. మరి మన పితరులు గొప్పోళ్ళు, గొప్ప బలవంతులు చనిపోయారు. దేవుని కోపానికి సొలొమోను కానీ, సంసోను కానీ, ఆకాను కానీ, అమ్మ వీళ్ళందరూ ఎందుకు పోయారు? వీళ్ళందరూ పోయారు సరైన పద్ధతులు నడవకపోవడం. కనుక అందుకే కరవ దినాల్లో కూడా ఇట్లా చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, ఇట్లా జీవించడానికి కారణం ఏంటంటే సంఘం రాదని ఎండిపోవాలి. ఎండిపోవాలి. నేను చూద్దాం చెప్పండి. ఎండిపోతే ఇంకా అది ఫలం రాదుగా. వచ్చిందే చెప్పండి. నేను ఎండిపోయానుకో
నా కుటుంబాన్ని ఎండిపోయింది. సంఘం ఎండిపోయింది అనుకో, మనం ఏం జరుగుతాం చెప్పండి? సంఘం ఎండిపోకుండా ఉండటం వరకే మనం జాగ్రత్తపడాలి. ఎందుకంటే మనకు దేవుని వాక్యము మనకు బుద్ధి కలగటానికి మనం గ్రహిస్తాం. ఎందుకంటే మన పితరులు పాడైపోయారు కనుక వాళ్ళ ಮೇಲೆ మనం ఉండకుండా మనం దేవుల్లో భయభక్తులు ఉండటానికి వరకే దేవుడు మనకి వాక్యాలు తెలియపరుస్తున్నాడు. కనుక అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్యులతో సావాసం మానుకొని దేవునితో సావాసం కలిగి ఉంటే మనం ఫలాలు ఇస్తాం కానీ ఎండిపోము. దేవుడు చెప్పండి, ఎండిపోయింది కనుక ఏరు ఫలాలు లేకుండా పోయింది. సోదరు చెప్పండి. కనుక మనము 3వ ఏరు ఎందుకు ఎండిపోయిందని 4వ ఏరు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషం దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము వాక్యము నిమిత్తం శ్రమైనను హింసయను కలగగానే. ఇప్పుడు ఇతను ఏం లేదంట, వేరు లేదు. వేరు లేకపోతే ఎన్నాళ్ళు ఉంటాడు? కొంతకాలం ఉంటాడు. అంటే రాజ్ఞానం ఎత్తబడిన వాడు వాక్యం విన్నప్పుడు వెంటనే సంతోషంతో అంగీకరిస్తారు. బాప్తిసం పొందుతారు. దేవుళ్ళ కొంతకాలం బాగానే సాగుతారు. ఆ తర్వాత శ్రమ వచ్చినా హింసలు వచ్చినా చేస్తారంట వాళ్ళు అభ్యంతరం. ఎందుకంటే ఆ రాతి నేలలో పడిన ఆ ఇత్తనం ఏరు కొంతకాలం ఉండదు. తర్వాత అక్కడ ఏరు ఉండదు. కనుక ఏరు లేదు. ఏరు లేని చెట్టు ఏదైనా ఎండిపోయింది. ఏరు లేని చెట్టు ఏదైనా పనిరాదు. కుండీల్లో ఉన్న చెట్టును భూమిలో పాతిన చెట్టు తేడలేదు. కుండీల చెట్టును కొన్నాళ్ళు ఉండిన తర్వాత ఎండిపోయింది. ఇప్పుడు మా పిల్లలు ఆ గులాబీ పూల కుండీ మొక్కలు వేసి దాంట్లో పెట్టాను. 1 నెల 2 నెలలు చక్కగా పూలు పోసింది. దానికి కావాల్సిన నీరు పోసారు, దానికి కావాల్సిన మట్టి వేసారు, ఏమండి దానికి కావాల్సిన ఎరువు వేసారు. 2 నెలలు 3 నెలలు పూలు పూసింది. ఇప్పుడు ఎండిపోయింది. కారణం ఏంది? భూమిలోకి లేదు, ఏరు లేదు కనుక. అంతే. విశ్వాసంలో కూడా కొంతమంది ఉన్నప్పుడు సంతోషపడతారు, గబగబా వాక్యం బాగుందని గబగబా ముగుతారు, భయపడతారు. తర్వాత శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమవుతారంటాడు? ఎందుకంటే నిలవలేదు. కారణం ఏంటంటే వారిని లేరు లేనందున. స్తోత్రం చెప్పండి. అందుకే ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లి అది కాయలు పెట్టడానికి కారణం ఏంటంటే అది ఆరుదశ పెట్టడం చేదైన వేరు. రెండవది చెప్పండి, కులిపో ఆ వేరు. మూడవది ఆ ఏరు ఎండిపోయింది. 4వది ఆ ఏరు చెప్పండి ఏమైపోయింది? ఏరు లేదు దాన్ని. అందుకే అది పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మనము ఇక 5వ ఏరు చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 5వ ఏరు ఎటువంటిదో చూద్దాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం. యెషయా వంశంలో తప్పించుకున్న శేషము. చూడండి ఇక్కడ అంటాడు, యోధా వంశంలోను తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి. చూడండి ఇక్కడ అన్నాడు, ఏరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారంట. ఈ ఏరిది ఫలించేయాలి. ఈ ఏరంటే ఏంటంట? ఫలించేయాలి. మీరేమైతే కిందకి తన్ని పైకి ఎగురుతారు, పైకి వచ్చింది కిందకి తన్ని. చెట్లు ఏదైతే నాపళ్ళు బదలగొట్టారు, నేళ్ళు బాగా బదలగొట్టారు, నేళ్ళు బదలగొట్టారు, వాళ్ళు పడుతుంది. ఏమండి అందుకేంత చెట్లు నరికేస్తారు. ఎందుకు? ఇల్లు పాడైపోతున్నాను, పాలి కూడా పగిలిపోతున్నాను చేస్తాం లేదా? నా ప్రాణాలు పగిలిపోతున్నాను చూస్తాం. అవునా? అంటే ఆ ఏరుకి ఎంత శక్తి ఉంది? అది లోనికి వెళ్ళి
హైట్ ఉంటుంది కనుక పగిలిపోతుంది. అంటే ఈ చెట్టు ఫలించే చెట్టు. ఇప్పుడు మనం ఈ కడవదనలు ఎట్లా ఉండాలి చెప్పండి? చేదని వేరుగాను, కులిపోయి నీరుగాను, లేకపోతే ఎండిపోయి నీరుగాను, వేర్లేదుగా ఉండకూడదు. మనం ఈ కడవ తినాలి అంటే ఏం చేయాలంటే మనం ఫలించాలి. వేరు లోన పోవాలి, వేరు లోన పోవాలి. లోన పోయిన వేరు ఫలిస్తుంది. అందుకే వీళ్ళు ఎవరంటే యోధా మనుషులు శేషించబడ్డవారు. అంటే శేషించబడ్డవాళ్ళంటే అన్నిటిని తట్టుకున్నవాళ్ళు అన్నమాట. అన్నిటినీ తట్టుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నారు. 10 గోత్రాలు ఏమేశారు? అవిశ్వాసంతో నమ్మరు. అందుకే వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. 2 గోత్రాల వారు నమ్మారు. సావైన బతికని మనం వెళ్ళిపోతాం చేద్దాం. వెళ్ళారు, జయించారు. ధనం దేశం వాళ్ళు స్వతంత్రించుకున్నారు, చూశారు, స్వతంత్రించుకున్నారు. అలాగే మనము కూడా అందరూ రారు పనిలో, అందరూ కూడా ఫలించారు. అందరూ వేరు ఉండదు. కొంతమంది వేరు ఉండదు, కొంతమంది ఎండిపోయింది, కొంతమంది ఏరు కులిపోయింది, కొంతమంది ఏరు చేదు. కానీ ఫలించేది ఏంటంటే అది కిందకు తల్లిందంట, పైకి వాళ్ళు ఏమంటే శేషించబడిన వారు. కష్టాలు, నష్టాలు, రాడు దెబ్బలు తినవాళ్ళు అన్నమాట. బాగా దెబ్బలు తిని రాడు తినవాళ్ళు అన్నమాట. వీళ్ళే రేపు ఎత్తబడి ఉంటున్నారు. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు చదవండి. ఇరిమియా గ్రంథము 17 అధ్యాయము 7-8 చదవండి. ఇరిమియా గ్రంథము 17 అధ్యాయం 7-8 చదవండి. 7-8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎక్కడంట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన, వాడు జలములంటే నీటి యొక్క నాటబడిన చెట్టు వలె నుండును. ఎక్కడ? నాటబడిన చెట్టు వలె ఉంటాడా? అది కాలువల ఓరను. అది ఎక్కడ ఉండేదంట? కాలవ ఓరను. దాని వేళ్ళు ఏడంటే ఇప్పుడు ఆ కాలువ గొట్టమంటే ఉంటే కనుక ఆ వేడి ఎంత వానికి వెళ్ళిపోతుంది. తన్నును ఇక ఎట్టంటే వేడి కలిగిన దాన్ని భయపడదు. దాని ఆకులు ఎప్పుడు పచ్చగా, వర్షం లేని సంవత్సరం కూడా దిగులు పడతారు. కాపు మానదు. చాలు చాలు కాపు మానదు. అంటే ఈ చెట్టుకి రాడు దెబ్బలు తిన్న చెట్టు ఎక్కడుందంటే ఎప్పుడు కూడా ఆ చెట్టుకి ఎన్ని శోధనలు వచ్చినా, ఆ చెట్టుకి ఎన్ని రోగాలు వచ్చినా, ఆ చెట్టుకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆ చెట్టుకి ఎన్ని బలహీనతలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఆ చెట్టు అంటాడుందంట నీటి కాలం ఏది ఉంది కనుక దాని ఏరు లోనకి వెళ్తుంది కనుక వెళ్ళిన ఏరు వెళ్ళి అది ఫలించేదంట. వర్షం లేకపోయినా, ఎండాకాలం వచ్చినా అది దిగులు పడదంట, చింత పడదంట, ఆ చెట్టు ఎండదంట. అది ఎప్పుడు పచ్చగా ఉంటుందంట. దేవుని మహిమలు కాదు. మనం కూడా అట్లాగే ఉండాలి. సోదరు చెప్పండి, మనం కూడా ఎట్లా ఉండాలి? ఎన్ని దెబ్బలు, ఎన్ని రాళ్ళు దెబ్బలు వచ్చినా ఏసైని మాత్రం మనమేమి అనకూడదండి. ఆయన అన్నీ వాళ్ళు లేరంటావా? ఏసై నాకు అన్యాయం చేశాడు అనేవాళ్ళు లేరు. ఏసై నాకు అన్యాయం చేశాడు అనేవాళ్ళు లేరు. ఏసై అన్ని రకాలుగా మాట్లాడి కూడా ఉన్నారు, అవిశ్వాసంగా ఉన్నారు. కానీ ఆ గొప్ప దేవుడు మనని చెప్పండి మాట్లాడుతున్నారు. ఎన్ని వచ్చినా ఆదరిస్తూ ఉన్నాడు, ఆదుకుంటున్నాడు. కనుక ఆ ఏసైని మనం విడిచిపెట్టుకుంటాం. ఎన్ని రాటు దెబ్బలు వచ్చినా, జలము అనగా నీరు, నీరుగా వాక్యం, నీరుని వాక్యం చుట్టూ మనం అనగా మన ఏరు లోనికి వెళ్ళిపోవాలి. చెట్టు పైన ఉందనుకో ఏరాడు ఉండాలి, లోపల ఉండాలి, ఉదయంలో ఉండాలి, అంతరంగా ఉండాలి. అంతరంగంలో ఉన్నప్పుడు ఆ ఏరు ఫలిస్తుంది. ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది, ఆ సంఘం పచ్చగా ఉంటుంది, ఆ బిడ్డలు పచ్చగా ఉంటారు. అందుకని మనం ఎట్లుండాలి? ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటాడు, కానీ అది ఆయనకి పనికి రాకుండా పోయింది. 4 ఏళ్ళతో పనికి రాకుండా పోయింది కనుక దాన్ని ఏం చేయడు? ఇప్పుడు మృగాలకు అప్పగించేసాడు. పాట ఏం చేయడు? మృగాలకు అప్పగించి మళ్ళీ 5వ అధ్యాయము మూలవాక్యం పడతాం. 5వ అధ్యాయానికి వస్తే అక్కడ చెప్పిన మాట ఏంటంటే దాన్ని ఏం చేశాడు ఇప్పుడు చూద్దాము. చూడండి 5వ వచనం చదవండి. 5:5 చదవండి. ఆలోచించుడి
నేను నా నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యం మీకు తెలియజెప్పేదను. నీకు తెలియజెప్పారు. నేను అది ఆ, వేసివేయబడినట్లు వేయబడినట్టు దాని కంచెను దాని కొట్టివేసేదను. కంచెని కొట్టేస్తా. అది త్రొక్కబడినట్లు అది త్రొక్కబడినట్టు దాని గోడలు పగలగొట్టి దాని గోడను పడగొట్టి పగలగొట్టి దాన్ని పాడు దాన్ని చేసేదను. పాడు చేస్తా. అది శుద్ధి చేయబడదు, అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు. పాలతో త్రవ్వబడదు. దానిలో దానిలో గచ్చ పొదలను గచ్చపొదలు, పలు రక్కసి చెట్లను పలురెక్క చెట్లను పరిచి ఉండును. బలిసి ఉంటుంది. దాని మీద దాని మీద వర్షింపవలదని వర్షపు వలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చేసినట్టు ఇప్పుడు ఎంతలని పాపం దాని మీదకి వచ్చేసి అల్లోయ అందులో పాడైపోయి కనుక ఈనాడు కూడా చాలా మంది అలాగుండి మరి నశించుకోవడం. మనమైతే అలా ఉండకూడదు. శ్రేష్టమైన ద్రాక్షలు మనం చేసే కనుక మనం ఏం చేయాలంట, నీటి కాలంలో మనము నాటబడిన వాక్యంలో మనం ఫలించాలి. వాక్యంలో మనము చెప్పండి, వాక్యంలో మనం వాక్యం వినాలి, నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి శోధనని కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని జయించాలి. అని ఓడిపోవాలి. తెలియ ఆయన ఓడిపోయిన కదా ఓడిపోయి మనం గెలిపిస్తాం. ఒకవేళ ఓడిపోయి ఉంటే అది మనలో ఉన్న అవిధేత బట్టి ఓడిపోవటమే కానీ దేవుడు ఎవరిని వాడబట్టనే వాడబడతాం. అంటే మనందరం ఫలిద్దాం. శ్రేష్టమైన ద్రాక్షలుగా దేవుల్లో అంటేటప్పుడు దేవుళ్ళు ముందుకు మనం సాగిపోదాం. అట్టి గొప్ప దీవెన ఆ పరలోక తండ్రి మనకి, మన సంఘానికి, మన కుటుంబానికి, మన బిడ్డలకి దేవుడు ఇచ్చును గాక. ఇప్పుడు చెప్పండి అందరూ కూడా ఎన్ని